ఇక మార్వాడి హటావో నినాదం వేడాలని ప్రజలను మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. కాచిగూడ మాజీ కార్పొరేటర్ దీది రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కుంట కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విహెచ్ పాల్గొని కరపత్రాలు పంచారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటారని, కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మార్వాడి హటావో అనే నినాదంతో ముందుకు వెళుతున్నారని వారు ఆరోపించారు. అలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి సర్కారు ఊరుకోదని విహెచ్ స్పష్టం చేశారు. మా మార్వాడుకు గోబాయ్ అంటే లేదమ్మా, ఇది కాస్మోపాలిటన్ సిటీ. మా ముఖ్యమంత్రి నంబర్ 1 సిటీ చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు. మార్వాడోళ్ళను మేమెందుకు వెళ్ళగొడతాం? కొందరు పని కట్టుకొని మార్వాడోళ్ళు గో బ్యాక్ అంటున్నారు. రేపు గుజరాత్ గో బ్యాక్ అంటారు, రాజస్థాన్ గో బ్యాక్, మధ్యప్రదేశ్ గో బ్యాక్. అంటే ఏమైతుంది సిటీ? ఇక్కడ అందరు ఉంటారు. ఇది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఎవడన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. రేపు సీఎం గారు వస్తున్నారు, పెద్ద ఎత్తున మహిళలందరూ రావాలి, ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలి, బతుకమ్మ ఆడాలి అని. రాజకీయాలకు అతీతంగా మా అంబర్పేటలో ఓన్లీ ఎలక్షన్ అప్పుడే రాజకీయం. దసరా వస్తే, దీపావళి వచ్చినా, మాంకాళి పండుగ వచ్చినా మేము అందరం కలిసి చేస్తాం. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలని. ఎందుకంటే ఇవాళ 5వ డివిజన్ అంతా అయిపోయింది. అందరూ దయచేసి మా కార్యకర్తలు, మా అక్కలను, చెల్లెండ్లను తీసుకొని రావాలి. మళ్ళా వాళ్ళని వాపసు తీసుకుపోయేటట్టు కూడా చూడాలి. అన్ని విధాల అక్కడ పోలీస్ అరేంజ్మెంట్ గానీ, కూర్చోడానికి కానీ అందరూ కార్పెట్ వేసిన మంచిగా కూర్చోవాలి. ఒక దగ్గర ఆడ దగ్గర సీఎం వస్తాడు, ఆ తర్వాత ఆయన భాష ఇస్తాడు. మీరందరూ కూడా సంతోషపడతారు. ఒకేసారి 20 మంది బతకాలు ఇడవచ్చు. పెద్ద పెట్టడం 20 మంది దిగొచ్చు, 20 మంది ఎక్కొచ్చు. లేకుంటే అంతకుముందు ఒకటి వేస్తే అది వచ్చేదానికి ఎప్పుడు వేస్తుంది ఈమె అనుకుంటుంది. అందరు పోయింది వేయింది నీళ్ళల్లో వచ్చి ఆ బతుకమ్మను మా అక్కలు చెల్లెండ్లు ఏం కొడతారు? ఒకటి అమ్మవారి పూజ బోనం ఎత్తుకున్నప్పుడు అడుగుతారు, నాకు మంచి మొగుడు దొరకాలి, నాకు మంచి అత్త దొరకాలి అని అంటారా లేదా? ఈ బతుకమ్మ ఎత్తుకు